స్టాక్ మార్కెట్ ఈ పదం వినగానే ఒక రకమైన భయం, ఆసక్తి రెండూ కలుగుతాయి కదా. అసలిది కేవలం గాలిలో మేడలు కట్టడమేనా, లేక నిజంగా ఒక పద్ధతి ప్రకారం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే సురక్షితమైన వేదిక? ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఈ మార్కెట్ బేసిక్స్ని డీకోడ్ చేద్దాం. చాలామంది బిగినర్స్కి వచ్చే మొదటి డౌట్ ఇదే. మార్కెట్ అంటే ప్యూర్ లక్ అని, అదొక గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అసలు ఈ మార్కెట్ వెనుక ఉన్న మెకానిజం ఏంటి, ఇక్కడ నిజంగా డబ్బు ఎలా పెరుగుతుంది అనే వాస్తవాలు తెలిస్తే ఆ అపోహలన్నీ వాటంతట అవే పటాపంచలైపోతాయి. ఈ ఎక్స్ప్లెయినర్లో ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ ప్రైసెస్ ఎందుకు మారతాయి, ఎక్స్చేంజ్ ఇంకా డీమ్యాట్ అకౌంట్స్, ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్, చివరగా రిస్క్ మేనేజ్మెంట్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, అసలు ఒక పెద్ద కంపెనీ తన వాటాలను పబ్లిక్కి ఎందుకమ్ముతుందో చూద్దాం. ఒక విషయం ఆలోచించండి. ఒక కంపెనీకి తన బిజినెస్ని ఇంకా పెంచడానికి చాలా డబ్బు కావాలి. అప్పుడెలా? దానికి వాళ్ళు చేసే పనేంటంటే తమ కంపెనీని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి పబ్లిక్కి అమ్ముతారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద పిజ్జాని 8 సమాన ముక్కలుగా ఎలా కట్ చేస్తామో ఆ కంపెనీని కూడా లక్షలాది ముక్కలుగా కట్ చేస్తారన్నమాట. అలా కట్ చేసిన ఒక్కో చిన్న ముక్కనే మనం షేర్ అంటాం. అంటే ఒక షేర్ కొన్నామంటే అర్థమేంటి, ఆ పెద్ద బిజినెస్లో మనం కూడా ఒక చిన్న ఓనర్ అయిపోయామన్నమాట. ఇది కేవలం స్క్రీన్ మీద కనిపించేదో ఒక నంబర్ కాదు సుమా, ఆ కంపెనీకి వచ్చే లాభాల్లో లీగల్గా ఒక వాటా వస్తుందని చెప్పే ఒక పక్కా యాజమాన్య హక్కు. ఇక రెండో సెక్షన్, షేర్ల ధరలెందుకు మారతాయి. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ప్రతి క్షణం ఈ ప్రైజెస్ ఎందుకలా పైకి కిందికి డాన్స్ చేస్తుంటాయి? దీని వెనక ఉన్న సీక్రెట్ చాలా సింపుల్. అదే డిమాండ్ అండ్ సప్లై. ఒక కంపెనీ సూపర్ లాభాలు తెచ్చుకుంటోంది అనుకోండి, జనాలు ఎగబడి మరీ ఆ షేర్లు కొనాలనుకుంటారు. డిమాండ్ పెరిగి ప్రైజ్ రాకెట్ల పైకి వెళ్తుంది. అదే కంపెనీకి నష్టాలొచ్చాయంటే అమ్మో అని భయపడి అందరూ తమ షేర్లను అమ్మేయడం స్టార్ట్ చేస్తారు. సప్లై పెరిగిపోయి ధర దారుణంగా పడిపోతుంది. సింపుల్ లాజిక్ కదా. నెక్స్ట్ మూడో సెక్షన్కొస్తే ఎక్స్చేంజెస్ ఇంకా డీమ్యాట్ అకౌంట్స్ గురించి. అసలు ఈ షేర్లను ఎక్కడ కొంటాం, ఎక్కడ అమ్ముతాం? మనం కష్టపడి సంపాదించిన డబ్బుని సేఫ్గా దాచుకోవడానికి బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఎలాగో, మార్కెట్లో కొన్న షేర్లను డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ అలాగన్మాట. ఈ డీమ్యాట్ అకౌంట్ లేకుండా స్టాక్స్ కొనడం అనేది అస్సలు కుదరని పని. సరే, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసాం. మరి నెక్స్ట్ ఏంటి? ఇండియాలో ఈ కొనుగోళ్లు అమ్మకాలు జరగడానికి ప్రధానంగా 2 పెద్ద వేదికలున్నాయి. అవే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. రోజూ జరిగే లక్షలాది లావాదేవీలు చాలా ట్రాన్స్పరెంట్గా ఇక్కడే జరుగుతాయి. అయితే ఇక్కడో చిన్న ప్రాబ్లం ఉంది. మార్కెట్లో వేలాది కంపెనీలుంటాయి. వాటన్నిటినీ రోజూ కూచుని ట్రాక్ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అస్సలు కాదు కదా. అందుకే ఇండెక్స్ అనే ఒక ఇండికేటర్ని వాడతారు. ఎన్ఎస్సి వాళ్ల ఇండెక్స్ నిఫ్టీ 50 అయితే బిఎస్సి వాళ్ల ఇండెక్స్ సెన్సెక్స్. మార్కెట్ ఓవరాల్గా లాభాల్లో ఉందా లేదా నష్టాల్లో ఉందా అనేది ఈ టాప్ కంపెనీల ఇండెక్స్ చూస్తే ఒక్కచూపులో ఇట్టే అర్థమైపోతుంది. ఇక 4వ సెక్షన్, ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్. మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక సాధారణంగా 2 రకాల విధానాలను ఫాలో అవుతుంటారు. అవేంటో చూద్దాం. ఇందులో మొదటిది ఇన్వెస్టింగ్. అంటే ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని దాని షేర్లు కొని 5 లేదా 10 ఏళ్లపాటు సైలెంట్గా వదిలేయడం. ఇలా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఇంకోవైపు చూస్తే ట్రేడింగ్. ఇది నిమిషాలు, గంటలు లేదా మహా అయితే కొన్ని రోజులపాటు మాత్రమే జరిగే ఫాస్ట్ గేమ్. దీనికి టెక్నికల్ స్కిల్స్ అలాగే రిస్క్ మేనేజ్మెంట్ పక్కాగా తెలిసుండాలి. ఇక చివరిగా 5వ సెక్షన్, రిస్క్ అండ్ బేసిక్ స్టెప్స్. స్టాక్ మార్కెట్ అంటేనే డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారం. కాబట్టి అందులోని రిస్క్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ ఉన్న డేంజరస్ ప్రాక్టీసెస్ ఇంకా సేఫ్ ప్రాక్టీసెస్ చూద్దాం. మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా గుడ్డిగా దూకేయడం లేదా అప్పులు చేసి మరీ ట్రేడింగ్ చేయడం, ఇవి అక్షరాల ఫైనాన్షియల్ సూసైడ్తో సమానం. దానికి బదులు ముందుగా సబ్జెక్ట్ నేర్చుకొని అసలు డబ్బులు పెట్టకుండా వర్చువల్గా పేపర్ ట్రేడింగ్తో ప్రాక్టీస్ చేయడం 100 రెట్లు సేఫ్ కదా. అందుకే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. ముందు మార్కెట్ బేసిక్స్ నేర్చుకోవడం, ఆపై
ప్రైజ్ ఎలా కదులుతుందో తెలుసుకోవడానికి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చదవడం, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్లో మాస్టర్ అవ్వడం. ఈ స్టెప్స్ అన్నీ క్లియర్ చేశాక మాత్రమే చాలా అంటే చాలా చిన్న అమౌంట్తో ఫస్ట్ ట్రేడ్ స్టార్ట్ చేయాలి. ఈ కొటేషన్ ఒక్కసారి గమనించండి. అప్పులు చేసి ట్రేడింగ్ చేయడం పూర్తిగా మానుకోండి. ఎప్పుడూ పేపర్ ట్రేడింగ్తోనే మొదట ప్రాక్టీస్ చేయండి. ఈ మార్కెట్లో లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వాలంటే ముందు కావాల్సింది సరైన నాలెడ్జ్, మంచి అవేర్నెస్. అంతే తప్ప గ్యాంబ్లింగ్ చేస్తాననే మైండ్సెట్ ఉంటే ఇక్కడ అస్సలు వర్కౌట్ అవ్వదు. సో ఫైనల్గా ఒక పాయింట్. ఈ బేసిక్స్ అన్నీ ఒక డిసిప్లిన్తో నేర్చుకుంటే మార్కెట్ పట్ల ఉన్న ఉత్సుకతని ఒక సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ జర్నీగా మార్చుకోవచ్చా? 100% మార్చుకోవచ్చు. ఈ పునాది మెట్లను గౌరవిస్తే ఖచ్చితంగా సురక్షితమైన భవిష్యత్ను నిర్మించుకోవచ్చు. మరి ఈ నాలెడ్జ్ని వాడుకొని ఫైనాన్షియల్ గ్రోత్ వైపు ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?